ప్రాబ్లం ఇద్దరికా ఒక్కరికా? ఇద్దరికి అనుకుంటా మేడం, అందుకే నోట్లోంచి మాట రావట్లేదు, మ్యాటర్ రావట్లేదు. ప్రాబ్లం నాకు కాదు, తనకి. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్సా? చూస్తుంటే లవర్స్ లా ఉన్నారు మేడం. అవును డాక్టర్, మేమిద్దరు లవర్స్ మీ. ఓకే, మీ బాయ్ ఫ్రెండ్కి ఏంటి ప్రాబ్లం? అతను చెప్తాడా లేకపోతే నువ్వు చెప్తావా? అడుగుతున్నారుగా, చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏ, నువ్వే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏహే, ఎవరో ఒకరు చెప్పండి. ఇద్దరు చెప్పు చెప్పు అనుకుంటే ఏంటి చెప్పుల పంచాయతీ? వాడు చెప్పట్లే మేడం, నేనే చెప్తాను. అసలు ఏం జరిగిందంటే అది అది మేడం జరిగింది. హా, అమెజాన్ ఫారెస్ట్ ట్రైబల్ బిట్సా? నాకు కూడా పంపిస్తావా? నీ అమ్మ పనికి మాలిందను. మా డాక్టర్ గారు కొంచెం వైల్డ్ లేండి. పేషెంట్ల ముందు నీ పాడి బుద్ధిని బయట పెట్టకు, వాళ్ళు కంగారు పడతారు. మెడికల్ షాపోడు కరెక్ట్ మందులు ఇచ్చాడో లేదో ఓసారి వెళ్ళి డాక్టర్ని కనుక్కుందాం. ఆ? నాదా 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 నాదానా? నాదా 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 ఏయ్, నాదా ఎవరే? ఏయ్, నేనే. అమ్మో. అమ్మో, నన్ను వదిలు. నన్ను వదిలు. కంగారు పడకండి. మీరు బిట్లని ఎన్ని రోజులు బట్టి చూస్తున్నారు? 3 years మేడం. ఓహో, అయితే చాలా కంటెంట్ ని కవర్ చేస్తుంటావే. ప్యాన్ వాల్ కంటెంట్ ని కవర్ చేసా మేడం. అన్నిట్లో మీకు ఏ కంటెంట్ బిట్లు అంటే బాగా నచ్చుతాయి? ఆఫ్రికన్ జపనీస్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. దే ఆర్ వెరీ వైల్డ్ మేడం. జాపనీస్ వని ఎఫెక్ట్స్ మీదనే ఉంటాయి కదా. అవును డాక్టర్ గారు, అసలు వాళ్ళకి వాయు వరుసలే ఉండవు. ఎన్ని వైల్డ్ ఎఫైర్ చూశానో. అమెరికన్స్వి కూడా తీసిపడేలేం కదా. వాళ్ళవి కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల చూడడానికి అంత ఇంట్రెస్ట్ గా అనిపించవండి, ఎందుకో మరి. హా, అవును కదా. సమరం సుజాత గారు, ఇంకొంచెం సేపు మీరు ఇలాగే మాట్లాడితే ఆ అమ్మాయి మిమ్మల్ని మాట చేసి ఎలా ఉంది. సారీ, మనం ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవుతున్నట్టున్నాం. ఇంతకీ మీరు ఆ బిట్స్ చూసేటప్పుడు ఏం చేసేవారు? అది పుషప్స్ చేస్తూ చూసేవాడిని మేడం. ఆ టైంలో జిమ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఓసే, అవి జిమ్ పుషప్స్ కాదే, హ్యాండ్ పుషప్స్. అంతే కదా. ఓ, ఆహా, ఇవి మాత్రం భలే క్యాచ్ చేస్తారు మేడం మీరు. ఈ టాపిక్స్ లో నేను ఎప్పుడో లెజెండరీ అవార్డ్స్ అందుకున్నాను, అందరికీ తెలిసిందే కదా. ఏంటి మేడం గారు, ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చినట్టున్నారు. ఈ కథలో మీ పాత్ర పేరు సమరం సుజాత, స్వాతి నాయుడు కాదు. సారీ. చూడు మిస్టర్, నువ్వు రోజుకి ఎన్నిసార్లు పుషప్స్ చేసేవాడివి? మొదట్లో డైలీ ఒక 4 times చేసేవాడిని మేడం. తర్వాత ఒక 7-8 సార్లు వరకు ఇంక్రీజ్ చేశాను మేడం. 8 సార్లా? అదే మ్యాటరు. అందుకే మీ బులిరాజాలో స్టామినా తగ్గిపోయింది. అలా చేస్తే స్టామినా తగ్గిపోతుందా డాక్టర్? అవును, అయినా ఎవరైనా రోజుకి 8 సార్లు పుషప్స్ చేస్తారా? అది బుల్లి రాజు, బుల్డోజర్ కాదు అన్నిసార్లు చేయడానికి. దేవుడు మనకి న్యాచురల్ గా ఇచ్చిన ఆయుధాల్ని నాటిగా వాడాలి, నాటుగా కాదు.